ఒక్కసారి ఈ పచ్చడి రుచి చూస్తే అన్నంలో ఇంకేమీ అవసరం ఉండదు. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఎండుమిర్చి, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, టమాటాలతో చేసే ఈ స్పెషల్ పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చివరిలో వచ్చే ఆ రుచి మాత్రం అద్దరిపోతుంది. ఎలా చేయాలో చివరి వరకు చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు, చేసేద్దామా రెసిపీ? ఓకే, మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మేఘా అనిల్. ఈరోజు మనం ఎండుమిర్చి, ఉల్లిపాయ, టమాటాతో పచ్చడి అయితే చేసుకుందాం. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మొత్తం ప్రాసెస్ మొత్తం చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, చిన్నుల్లిపాయలు. ఇవి ఉంటే చాలు, పచ్చడి అయితే సూపర్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. దాని ప్రాసెస్ విషయానికి వస్తే ఫస్ట్ బాండీలో ఆయిల్ పూసుకొని ఎండుమిర్చీలు వేపుకోవాలి. మనం ప్రెస్ చేస్తే అవి విరిగేంత వేపుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత పొట్టు తీసిన చిన్నుల్లిపాయలని నూనెలో వేసి బాగా వేపుకోండి. అవి నలిపితే నలిగిపోవాలి, అలా ఉండాలన్నమాట మనం వేపుకునే దాన్ని బట్టి. అవి అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. అవి ఎర్రగా అంటే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. మరీ నల్లగా వేపుకుంటే పచ్చడి చేదొచ్చేస్తుంది. అలా కాకుండా ఎర్రగా ఉండేటట్టు వేపుకోండి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంక ఇప్పుడు లాస్ట్లో టమాటాలు వేసుకోండి. టమాటాలు ఇటు పక్క వేగుతూ ఉంటాయి. ఇటు పక్క మీరు మాత్రం ఒక చిన్న ప్రాసెస్ మాత్రం చేయాలి. ఫస్ట్ ఎండుమిర్చిని బాగా నలిపేసుకోండి. తర్వాత చిన్నుల్లిపాయలను కూడా నలిపేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి మొత్తం స్మాష్ చేసేయాలి. ఇక్కడే మీ స్ట్రెంగ్త్ మొత్తం చూపించాలి. చూపిస్తే అది పచ్చడి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. అవి కలుపుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలకి పైన ఉన్న లేయర్ మాత్రం తీసేయాలి. లేదంటే ఆ లేయర్ ఉంటే దాంట్లో కలిపినప్పుడు అవి తొక్కలు తొక్కలుగా విడిపోయి ఉంటాయి. అందుకని చెప్పేసి పైన ఉన్న లేయర్ తీసేసి టమాటాలు గుజ్జు వరకు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం మెత్తగా వచ్చేలాగా కలుపుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చూసారుగా నేను ఎలా కలుపుతున్నాను. మీ బలాన్ని మొత్తం ఇక్కడ మాత్రం చూపించాల్సి ఉంటుంది. ఇంక పచ్చడి అయితే సిద్ధమైపోయింది. చూసేయండి పచ్చడి ఎలా ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంక ఫైనల్గా వేడి అన్నం వేసుకొని అందులో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే ఉంటుంది. అబ్బా, సూపర్ ఉంటుంది అసలు. ఒక్కసారి ట్రై చేయండి.